హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఇస్రో అండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఎక్కడి నుంచి అంటే హెచ్ఎస్ఎఫ్సి బెంగళూరు అండి. బెంగళూరులో ఉండే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. దీంట్లో డిఫరెంట్ కేటగిరీ పొజిషన్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్లో చూద్దాం. ఇదిగోండి, ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇస్రో హెచ్ఎస్ఎఫ్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా, టు రీడ్ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్లో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మార్క్ చేసి పెట్టానండి. అంటే ఏ పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రతి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ కూడా మార్క్ చేసి పెట్టాను. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇదిగోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. ఎక్కడి నుంచి అంటే బెంగళూరులో ఉండే ఈ హెచ్ఎస్ఎఫ్సి నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఏ కేటగిరీ పొజిషన్స్కి అంటే ఇక్కడ యాక్చువల్గా మనకి మెడికల్ ఆఫీసరు, సైంటిస్టు, అలానే టెక్నికల్ అసిస్టెంటు, సైంటిఫిక్ అసిస్టెంటు, టెక్నీషియను, అండ్ అలాగే డ్రాఫ్ట్స్ మ్యాను, అలాగే అసిస్టెంటు. ఇక్కడ ఇచ్చిన ఈ కేటగిరీ పొజిషన్కి మనకు వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. ఇందులో మనకి కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అడిగాడు, కొన్ని డిప్లొమో, కొన్ని వాటికి ఐటీ. ఆ డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్డ్గా అంటే ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది కూడా చూద్దాం. అండ్ ఇదిగోండి, ఇక్కడ ఇచ్చాడు కదా, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ బెంగళూరులో ఉంది. అండ్ ఇక్కడ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా ఇక్కడ మీకు ఒక పాయింట్ చూసారా, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఫాలోయింగ్ టెంపరరీ పోస్ట్ విచ్ ఆర్ లైక్లీ టు బి కంటిన్యూడ్ ఇండెఫినెట్లీ అని ఇచ్చాడు. యాక్చువల్గా ఇస్రో నుంచి రిలీజ్ అయిన ప్రతి నోటిఫికేషన్లో కూడా ఇలా ఇస్తాడండి, టెంపరరీ పోస్ట్ అని. బట్ మీరు దీనికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్ వేకెన్సీసే, గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ప్రతి నోటిఫికేషన్లో ఇలా మెన్షన్ చేస్తారు, బట్ ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అన్ని ఫెసిలిటీస్, గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఉండే ప్రతి ఫెసిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. అంటే 1 year మీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఎగ్జామ్ పెట్టాడు, దాని తర్వాత మీకు కన్ఫర్మ్ చేస్తారు అనమాట. దానికోసమని ఇలా మెన్షన్ చేస్తాడు. ప్రతి నోటిఫికేషన్లో ఇలానే ఉంటుందండి. ఈ ఒక్క నోటిఫికేషన్ అనే కాదు, ఇస్రో నుంచి రిలీజ్ అయిన ప్రతి నోటిఫికేషన్లో ఇలా ఉంటుంది. దీనికోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ మెడికల్ ఆఫీసరు, అలానే సైంటిస్ట్, ఈ పొజిషన్స్ అన్నీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడిగాడండి. మెడికల్ ఆఫీసర్ అయితే ఎంబీబీఎస్, ఈ సైంటిస్ట్ పొజిషన్కి అయితే ఎంటెక్ అడిగాడు అనమాట. ఎంటెక్ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది మీరు ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడిన వాళ్ళు చూసుకుంటారు. అండ్ మనం బిలో గ్రాడ్యుయేషన్ ఏ అయితే పోస్టులు ఉన్నాయో వాటి కోసం మనం చెక్ చేద్దాం అండి డీటెయిల్స్ అన్ని కూడా. ఇదిగోండి, ఇక్కడ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ ఉంటుందండి. ఇదిగోండి, టెక్నికల్ అసిస్టెంట్ ఇది ఒక పొజిషన్ అండి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్లో మీకు ఈ మెకానికల్ ట్రేడ్లో చూసుకుంటే మీకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉండాలండి. ఓకేనా? ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి డిప్లొమా, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంట్లో మెకానికల్ అయితే టోటల్గా మీకు 13 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే డిఫరెంట్ బ్రాంచెస్కి మీకు ఎలిజిబిలిటీ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, ఎలక్ట్రానిక్స్లో 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్స్కి మీకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉండాలన్నమాట. ఓకేనా? సెలక్షన్ ప్రొసీజర్ అనేది కూడా ఎలా ఉంటుందని ఫర్దర్గా చూద్దాం. అండ్ అలానే దీనికి ఎలక్ట్రికల్ పొజిషన్ చూసుకుంటే దీనికి కూడా అంతే, డిప్లొమా ఎలక్ట్రికల్ ఉండాలి. అలాగే ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అండి. దీనికి చూసుకుంటే మీకు డిప్లొమాలో ఫోటోగ్రఫీ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే మీకు సైంటిఫిక్ అసిస్టెంట్ అండి. ఈ సైంటిఫిక్ అసిస్టెంట్కి మైక్రోబయాలజీ అడిగాడు. దేంట్లో అంటే మీకు ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ అంటే బీఎస్సీ ఉండాలి. మైక్రోబయాలజీలో బీఎస్సీ ఉంటే మీరు ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే? అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకొక పొజిషన్ అండి, టెక్నీషియన్ బి పొజిషన్. దీనికి చూసుకుంటే మీకు ఐటీఏ సర్టిఫికేట్ ఉండాలండి. 10th క్లాస్ చదివిన తర్వాత మీకు ఐటీఏ రెస్పెక్టివ్ బ్రాంచ్లో మీకు ఐటీఏ సర్టిఫికేట్ ఉంటే ఈ టెక్నీషియన్ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో చూసుకుంటే ఫిట్టర్ పొజిషన్ చూసుకుంటే మీకు ఐటీఐ ఫిట్టర్లో ఉండాలి ట్రేడ్. అండ్ అలానే ఎలక్ట్రానిక్ మెకానిక్, దీనికి కూడా మెట్రికులేషన్ ఉండి ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్లో మీకు సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీనికి 12 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే మీకు ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్ అండి. దీనికి కూడా అంతే, ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 1 వేకెన్సీ మాత్రమే ఉంది, అది కూడా యూఆర్ వేకెన్సీ అండి. అండ్ అలానే చూసుకుంటే వెల్డర్ ట్రేడ్, దీనికి కూడా ఐటీఐ సర్టిఫికేట్ వెల్డర్, దీనికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే మెషినిస్ట్, దీనికి కూడా ఐటీఐ మెషినిస్ట్ ఉండాలి.
అలానే ఎలక్ట్రికల్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా మీకు ఎలక్ట్రికల్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అలాగే టర్నరు, గ్రైండరు వీటన్నిటిలో ఏ బ్రాంచ్ రెస్పెక్టివ్ బ్రాంచ్కి మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఈ టెక్నీషియన్ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలానే డ్రాఫ్ట్స్ మ్యాన్ అండి. ఈ డ్రాఫ్ట్స్ మ్యాన్లో కూడా 2 ఉన్నాయి. ఒకటి సివిల్, ఇంకోటి మెకానికల్. ఈ మెకానికల్ ఏంటి అంటే మీకు డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానికల్ అయితే ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానికల్ ట్రేడ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే. అండ్ ఫర్దర్గా ఇంకోటి డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్, దీనికి కూడా అంతే అండి. 10th క్లాస్ చదివిన తర్వాత మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. దేంట్లో అంటే డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్లో అనమాట. ఇవి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇంకొక పొజిషన్ కూడా ఉంది, అసిస్టెంట్ రాజభాష అనమాట. దీనికి హిందీ వచ్చి ఉండాలి. మీకు గ్రాడ్యుయేషన్ చదివి హిందీ వచ్చి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి స్కిల్ టెస్ట్లో మీకు టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలి. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇవ్వండి అంటే రెస్పెక్టివ్ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనేది కూడా ఇప్పుడు మనం చెక్ చేసాం అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఏజ్ లిమిట్ అలాగే అలవెన్స్లు అవి చూసుకుంటే మీకు మనం టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ నుంచి చూసుకున్నాం కదా. ఇదిగోండి టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి మీకు ఏజ్ అనేది 18 to 35 years మధ్యలో ఉండాలండి. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ మీకు శాలరీ ఏంటి అంటే మీకు లెవెల్ 7 అండి. పే మ్యాట్రిక్స్ 44,900 నుంచి 1,42,900 అంటే మీకు గ్రాస్ శాలరీ 67,350 రూపీస్ ఉంటుందండి. మంచి ప్యాకేజ్ అండి. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు 8th పే కమిషన్ కూడా 2026లో మీకు కొత్త పే కమిషన్ కూడా వస్తుంది. దాంతోపాటు మీకు చూసుకుంటే ఈ శాలరీ అనేది మీకు నియర్లీ 1 lakh వరకు వెళ్తుంది అనమాట. డెఫినెట్గా మంచి ప్యాకేజ్, మంచి అలవెన్స్లు ఉన్నాయి. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. ఈ టెక్నికల్ అసిస్టెంట్కి 18 to 35 years మధ్యలో ఏజ్ ఉండాలి. అండ్ అలానే సైంటిఫిక్ అసిస్టెంట్ కూడా సేమ్ అండి. 18 to 35 years మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అలానే పే స్కేల్ సేమ్ 67,350 రూపీస్ అనమాట. ఓకే. అండ్ అలానే టెక్నీషియన్ పొజిషన్, డ్రాఫ్ట్స్ మ్యాన్ పొజిషన్ చూసుకుంటే ఈ రెండు కూడా 7th CPCలో పే లెవెల్ 3 అనమాట. ఈ రెండింటికి కూడా మీకు 21,700 నుంచి 69,100 మధ్యలో శాలరీ ఉంటుంది. అండ్ గ్రాస్ శాలరీ చూసుకుంటే మీకు 32,550 రూపీస్ అనమాట. ఈ రెండు పొజిషన్కి టెక్నీషియన్ అలాగే డ్రాఫ్ట్స్ మ్యాన్కి. అండ్ అలానే అసిస్టెంట్ రాజభాష చూసాం కదా. దీన్ని చూసుకుంటే పే లెవెల్ 4 అనమాట 7th CPCలో. దీన్ని చూసుకుంటే మీకు 25,500 నుంచి 81,100. ఈ పే స్కేల్ ఎలా ఉంటుందంటే మీకు గ్రాస్ శాలరీ 38,250 రూపీస్ అనమాట. ఓకే. అండ్ దీంతోపాటు మీకు అలవెన్స్లు కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కలిపి మీకు ఆల్మోస్ట్ మీకు 50,000 వరకు శాలరీ రావచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దీని హిందీ టైప్ రైటింగ్ ఉండాలన్నమాట. ఈ రాజభాష ఏదైతే ఉందో అసిస్టెంట్ రాజభాషకి హిందీ టైప్ రైటింగ్ ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీకు ఇంగ్లీష్ కూడా టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి. మీకు స్కిల్ టెస్ట్లో అవన్నీ చెక్ చేస్తారనమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు CGPA, GPA ఏది ఉందో అది మీకు కరెక్ట్గా ఉండాలి. అంటే పర్సంటేజ్ ఏదైతే అడిగాడో దానికి ఈక్వలెంట్గా ఉండాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏవైతే ఇంపార్టెంట్ అవి మాత్రం మార్క్ చేశానండి. మిగిలిన డీటెయిల్స్లో మీకు ఏమైనా చూసినప్పుడు డౌట్ వస్తే నాకు కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు అక్కడ ఇచ్చిన ఏజ్ లిమిట్తో పాటు మీకు అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే SC, STకి 3 years, OBCకి 5 years ఎగ్జామ్షన్ అనేది ఉందన్నమాట. ఓకేనా. అండ్ అలానే ఫర్దర్గా పే అండ్ అలవెన్స్లు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. పే అండ్ అలవెన్స్లని పే స్కేల్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. దాంతోపాటు మీకు ఈ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆధారంగా మీకు అన్నీ కూడా అలవెన్స్లు అన్నీ ఉంటాయన్నమాట. దాంతోపాటు మీకు కంపెనీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అలానే మీకు హౌసింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లీవ్, ట్రావెల్ కన్సెషన్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మంచి ఫెసిలిటీస్తో కూడిన బెస్ట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ September 19th నుంచి స్టార్ట్ అయిందండి. October 9th వరకు ఉంటుంది అనమాట. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. మనం ఏదైతే వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చామో ఆ వెబ్సైట్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట. మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది సెపరేట్ వీడియో చేసి డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. దాంట్లో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ కమ్యూనికేషన్ అనేది మీకు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో దానికి మాత్రం మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది డెఫినెట్గా ప్రొవైడ్ చేయండి. ఓకేనా. మీరు ఏదైతే ఇచ్చారో ఈమెయిల్ ఐడి దానికి మాత్రమే కాల్ లెటరు, స్కిల్ టెస్ట్కి సంబంధించిన ఇవన్నీ కూడా మీకు ఆ ఈమెయిల్ ఐడికి మాత్రం వస్తాయి. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. అండ్ కెరియర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇచ్చాడండి. బెస్ట్ మీకు అంటే ఫ్యూచర్ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్రమోషన్స్ కూడా బాగుంటాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీజ్ అండి
మనం టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ చూసాం కదా, టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్కి అయితే మీకు 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు, బట్ మీరు ఆన్లైన్లో 750 రూపీస్ పే చేయాలన్నమాట. ఓకేనా, 750 రూపీస్ పే చేస్తే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు 500 అనేది రిటర్న్ అవుతుంది అన్నమాట. 250 అనేది అప్లికేషన్ ఫీజు కింద వాళ్ళు తీసుకుంటారు, 500 అనేది రిటర్న్ అయిపోతుంది. అండ్ అలానే మీకు ఇందులో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ చూసుకుంటే మీకు 750 రూపీస్ కూడా రిఫండ్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంది, ఎవరికైతే ఎగ్జామ్స్ ఉందో వాళ్ళకి టోటల్ 750 రూపీస్ రిఫండ్ అయిపోద్ది. ఎవరు నార్మల్గా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకైతే 250 రూపీస్ ఎగ్జామ్ ఫీజు కింద తీసుకొని 500 అనేది రిటర్న్ చేస్తారు అనమాట. ఇది టెక్నికల్ అసిస్టెంట్ అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్కి. అలాగే టెక్నీషియన్ పొజిషన్ ఏదైతే ఉందో దానికి చూసుకుంటే మీకు ఇదిగోండి 15 to 26 ఇచ్చాడా. ఈ టెక్నీషియన్ పొజిషన్ అలాగే అసిస్టెంట్ రాజభాష ఉంది కదా, ఈ రెండు కేటగిరీస్ చూసుకుంటే మీకు 500 రూపీస్ అనమాట. అంటే టోటల్గా మీరు అంటే అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్, మీరు టోటల్గా 500 రూపీస్ పే చేయాలి, 400 అనేది రిటర్న్ అవుతుంది అనమాట. అండ్ ఎవరికైతే ఎగ్జామ్స్ ఉందో వాళ్ళకి టోటల్ 500 రిటర్న్ అయిపోతుంది. ఓకే, అండ్ ఎలా పే చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే పే చేయాలండి. యూపీఐ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ క్రెడిట్ కార్డ్ ఏదైనా యూజ్ చేసి ఆన్లైన్లో మాత్రమే పే చేయాలన్నమాట. ఇంకోటి, ప్లీజ్ నోట్ దట్ రిఫండ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఇఫ్ ఏ క్యాండిడేట్ ఫెయిల్ టు అపియర్ రిటర్న్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్, అంటే ఇంటర్వ్యూ. అంటే రిటర్న్ టెస్ట్ మీరు అపియర్ అవ్వకపోతే మీకు ఫీజు అనేది రిఫండ్ అనేది అవ్వదన్నమాట. ఓకేనా. ఇంకోటి, ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఏ ఫార్మేట్లో ఉండాలి ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. మనం అంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకున్నప్పుడు దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవన్నీ కూడా సెలక్షన్ ప్రాసెస్ అండి. ఇక్కడ ఇచ్చిన ప్రతి కేటగిరీకి కూడా సెలక్షన్ ప్రాసెస్ 2 స్టెప్స్లో ఉంటుంది. ఒకటి రిటర్న్ టెస్ట్, ఇంకోటి స్కిల్ టెస్ట్. ఈ రిటర్న్ టెస్ట్కి సిలబస్ ఏముంటుందంటే మీ కరికులం అండి. మీ టెక్నికల్ అసిస్టెంట్ డిప్లొమా అడిగాడు, సైంటిఫిక్ అసిస్టెంట్కి డిగ్రీ అడిగాడు కదా, మీ కరికులంలో ఏదైతే సిలబస్ ఉంటుందో మీ కన్సర్న్ డిసిప్లిన్ సిలబస్ ఏదైతే ఉందో ప్యూర్లీ దానిపై నుంచి మీకు మాత్రం క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకేనా. అండ్ స్కిల్ టెస్ట్ అనేది మీ కరికులంలో ఉండే మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో దానిపైన మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ప్రతిదీ చూసారా, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్ అసిస్టెంట్ ఇవన్నిటికి కూడా రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలానే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ రిటర్న్ టెస్ట్ నుంచి స్కిల్ టెస్ట్కి ఎలాగంటే 1:5 రేషియోలో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఫర్దర్గా మీకు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. మనం టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ నుంచి చూసుకున్నాం కదా, ఇదిగోండి మీకు టోటల్గా 80 MCQ క్వశ్చన్స్ ఉంటాయి టెక్నికల్ అసిస్టెంట్కి, సైంటిఫిక్ అసిస్టెంట్కి, అలాగే టెక్నీషియన్ అలాగే డ్రాఫ్ట్స్మెన్ ఈ కేటగిరీలు అన్నిటికీ కూడా మీకు 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్యూర్లీ మీ రెస్పెక్టివ్ బ్రాంచ్ నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, 90 minutes టైం ఉంటుంది. ఓకే, అలాగే మీకు ఈచ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్కి 1 మార్కు, రాంగ్ ఆన్సర్కి 1/3, అంటే 3 రాంగ్ రాస్తే మీరు 1 మార్క్ అనేది డిడక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. మీకు ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్ ఎలా ఉండాలనేది కూడా ఇచ్చాడు ఇక్కడ చూసారా. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఈ 80 క్వశ్చన్స్లో 32 వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. ఓకే, అలాగే స్కిల్ టెస్ట్లో 100కి 50 వస్తే క్వాలిఫై అయినట్టు. అలాగే మిగిలిన రిజర్వ్ క్యాండిడేట్స్కి 80 క్వశ్చన్స్కి 24 వస్తే పాస్ అయినట్టు. అలాగే 100 స్కిల్ టెస్ట్కి 100కి 40 వస్తే మీరు క్వాలిఫై అయినట్టు అనమాట. ఓకే, అండ్ అలానే సిలబస్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మీ కరికులం బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. స్కిల్ టెస్ట్ ఓన్లీ 100 మార్క్స్కి 50% ఫర్ అన్రిజర్వ్డ్, 40% ఫర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వస్తే పాస్ అయినట్టు. ఓకేనా. ఒకవేళ టై అయింది అనుకోండి, మీకు ఎగ్జామ్లో కానీ ఫైనల్ సెలక్షన్లో టై అయితే మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చిన పర్సంటేజ్ మీద మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి. ఒకవేళ అది కూడా ఈక్వల్ అయితే 10th స్టాండర్డ్ చూస్తాడు అనమాట. అది కూడా మీకు ఫైనల్ మెరిట్ మీద డిపెండ్ అవుతుంది. ఈ అసిస్టెంట్ రాజభాషకి సిలబస్ ఏముంటుంది అనేది ఇక్కడ ఇచ్చాడండి. హిందీ లాంగ్వేజ్ గ్రామర్ మీద 50 క్వశ్చన్స్, అలాగే ఇంగ్లీష్ మీద 50 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, అలాగే రీజనింగ్ మీద 50 క్వశ్చన్స్. ఓకేనా, టోటల్గా 200 క్వశ్చన్స్కి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా సెలక్షన్ క్రైటీరియా అన్ని కేటగిరీలో 50% మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు అనమాట. ఇక్కడ కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది, 1:5 రేషియోలో సెలక్షన్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది మీకు టైపింగ్ స్పీడ్ అది చెక్ చేస్తారనమాట. ఇది రాజభాషకి సెలక్షన్ ప్రొసీజర్. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనకు తెలంగాణలో హైదరాబాద్ ఉందండి, ఈ తెలంగాణలో. అలానే మనకు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనేది ఉందన్నమాట, ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. మనం దూరంగా వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా అందరూ కూడా అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇంపార్టెంట్ పాయింట్సే నేను మార్క్ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్సే. అండ్ ట్రావెలింగ్ అలవెన్స్ విషయానికి వస్తే ఎవరైతే అంటే రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై స్కిల్ టెస్ట్కి ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళకి మాత్రమే టు అండ్ ఫ్రో ఏసీ ఫేర్ అనేది మీకు ఇస్తారనమాట. ఓకేనా, దానికి కూడా మీరు
మీ రిటర్న్ ఎగ్జామ్కి స్కిల్ టెస్ట్కి వెళ్ళి వచ్చేసిన తర్వాతే మీకు రిఫండ్ అవుతుంది అనమాట ఫీజు అనేది. ఓకేనా? అంటే మీరు ఏదైతే ట్రావెల్ అలవెన్స్ మీరు పెట్టుకున్నారో దానికి అప్లై చేస్తారో అది మీరు ఎగ్జామ్కి అంటే స్కిల్ టెస్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు రిఫండ్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఆల్రెడీ లాస్ట్ డేట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, October 9th. ఈలోపే మీరు అప్లై చేయండి. అండ్ ఇవన్నీ కూడా డిసేబిలిటీ అంటే పీడబ్ల్యూడీ క్రైటీరియా ఎలా ఉండాలి ఏంటి అనేది ఇచ్చాడు, గైడ్లైన్స్ అన్నీ. ఇవన్నీ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ చెక్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. అండ్ అలానే బయోమెట్రిక్ వెరిఫికేషన్ అండి, ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది డెఫినెట్గా. అండ్ అలానే మీకు ఓపెనింగ్ డేట్ అనేది September 19th నుంచి October 9th వరకు ఉంటుంది. ఈలోపు మీరు అప్లై చేయండి. వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా సెపరేట్ వీడియో డెఫినెట్గా చేసి పెడతానండి. ఇవన్నీ డీటెయిల్స్. ఏవైనా డౌట్స్ ఉంటే అంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇవన్నీ కూడా వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో హ్యాపీగా అందరూ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.